డియర్ పేరెంట్స్, ఇప్పుడు ఈ లెక్క డైరెక్ట్గా చేస్తాను, తర్వాత షార్ట్ కట్ మీకు చెప్తాను, జాగ్రత్త. ఇట్లాగా ఒక హోల్ నెంబర్ నుంచి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? పై నెంబర్ తక్కువ ఉండాలి, కింద నెంబర్ పెద్ద ఉండాలి. పై నెంబర్ తక్కువ, కింద నెంబర్ పెద్దది. పై నెంబర్ చిన్నది, కింద నెంబర్ పెద్దది. పై నెంబర్ చిన్నది, కింద నెంబర్ పెద్దది. అలా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్, క్రమ భిన్నము అంటారు. ఒక పూర్ణ సంఖ్యలోంచి ఒక భిన్నం తీయడం అనేటటువంటిది వచ్చినప్పుడు దానికి మామూలుగా ఎలా చేస్తాం, షార్ట్ కట్లో ఎలా చేస్తాం. జాగ్రత్త చూడండి. 3 5s are 15 minus 2/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 నుంచి 2 పోతే 13/5. దీన్ని మళ్ళీ మిక్సీలోకి మారుస్తే 13ని 5 పెట్టి భాగించాలి. 13ని 5 పెట్టి భాగిస్తే 5 2 10 తీసేస్తే 3 2 3/5 2 3/2 3/5. జాగ్రత్తగా చూడండి, దీనికి షార్ట్ కట్ చెప్తాను. 4 3s are 12 minus 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/3. 11ని 3 పెట్టి భాగించాం అనుకోండి, 3 3 9, 2 మిగిలింది 2/3. 8 7s are 56 minus 3/7 53/7. 7 7s are 49, 4 మిగిలింది /7. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 7s are 70 minus 5/7. 70లోంచి 5 పోతే 65/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 9s are 63 2/7. ఇదంతా చేయక్కర్లేకుండా ఒక హోల్ నెంబర్ నుంచి ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీస్తున్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఎలా వేస్తామని చెప్తాను, జాగ్రత్త. ఇక్కడ హోల్ నెంబర్ ఉండాలంటే 10 15 25 30 42 అలాగా పూర్ణ సంఖ్య ఉండాలి. మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ 2/5 3/9 4/7 5/15. పై అంకి చిన్నది ఉండాలి, కింద అంకి పెద్ద ఉండాలి. ఇటువంటి తీసివేటప్పుడు దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇందులోంచి ఒకటి తీయండి, 3లోంచి ఒకటి తీయండి 2, 5లోంచి 2 తీస్తే 3/5కి 5 వేయండి. 2 3/5 సరిపోయింది చూసుకోండి. 4లోంచి ఒకటి తీయండి 3, 3లోంచి ఒకటి తీసేయండి 2/3కి 3 వేయండి. 3 2/3. 8లోంచి ఒకటి తీసేయండి 7, 7లోంచి 3 తీసేయండి 4/7 7 4/7. 10లోంచి ఒకటి తీసేయండి, 10లోంచి ఓడిపోతే 9, 7లోంచి 5 తీసేయండి 2/7. అర్థమైందా? ఇప్పుడు ఈ టైప్లోనే ఒక లెక్క ఇచ్చారు అనుకోండి, ఉదాహరణకి 12 minus 3/5 ఇచ్చారు. డైరెక్ట్ ఆన్సర్ 12లోంచి ఒకటి తీసేయండి 11, 5లోంచి 3 తీసేయండి 2/5కి 5. ఇది సరిపోయింది లేదా మీరు చెక్ చేయండి. మీకు ఒక లెక్క ఇస్తున్నాను హోంవర్క్ కింద, అది మీరు చేయండి. 25 minus 2/7 25 minus 2/7 ఇది హోంవర్క్ కింద మీరు చేయండి. థ్యాంక్ యూ.